ఆశ్చర్యకరుడైన క్రీస్తు యేసు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఒక వాక్యాన్ని చదువుకుని ధ్యానం చేసుకుందాం. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ వాక్యం చదువుదాం. ప్రసంగి 9:10. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనను నీ శక్తి లోపం లేకుండా చేయుము. మరలా చదువుతాను. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనను నీ శక్తి లోపం లేకుండా చేయుము. జ్ఞాని అయిన సొలొమోను ద్వారా మరో జీవన సూత్రాన్ని దేవుడి వచనంలో తెలియజేస్తూ ఉన్నాడండి. అదేమిటంటే మన చేతికి వచ్చిన ఏ పనైనా శక్తి లోపం లేకుండా చేయాలంటండి. ఈ లోకంలో చాలామంది జీవనోపాధి కోసం ఎన్నో పనులు చేసుకోవటం, ఎంతో ప్రయాసపడతాన్ని మనం చూస్తూ ఉన్నాం. కష్టపడి ఏదో ఒక పని చేసి ఎవరి మీద ఆధారపడకుండా స్వతంత్రంగా ఎదగాలని ఎంతో కృషి చేస్తూ ఉంటున్నారండి. అయితే అలాంటి వారి కోసం జ్ఞాని అయిన సొలొమోను ద్వారా దేవుడిస్తున్న ఒక గొప్ప సలహా ఏమిటంటే, మన చేతికి వచ్చిన ఏ మంచి పని అయినా శక్తి లోపం లేకుండా చేసినప్పుడు దేవుడు మనల్ని బహుగా ఆశీర్వదిస్తానంటూ ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 9వ వచనంలో మన చేతి పనులను దేవుడు వర్ధిల్ల చేస్తాడండి, ఆశీర్వదిస్తాడండి. కాబట్టి మన చేతి పనుల ద్వారానే మనం ఆశీర్వదించబడతాం. చాలామంది ఏమనుకుంటున్నారంటే ఏదో పైనుంచి ఊడిపడుతుంది, ఏదో జరగబోతా ఉంది, కాబట్టి గాల్లో అద్భుతాలు జరుగుతాయి, కాబట్టి మనం ఏ పని చేయకపోయినా మనం వర్ధిల్లిపోతాం అని కలలుగంటా ఉన్నారు. అలా కాదండి. దేవుడు ఎలా దీవిస్తాడంటే మన చేతి పనుల ద్వారా, నైపుణ్యాల ద్వారా మనలను ఆశీర్వదిస్తాడు. చేతి పనుల ద్వారా దీవించబడిన 3 వ్యక్తుల గురించి ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి ధ్యానం చేసుకుందాం. మొదటిగా అపోస్తుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం 36 నుంచి 41 వచనాలు మీరు సమయం తీసుకుని చదవండి. ఈ వచనాల్లో మనం చూస్తే గనక ద్వార్కా అనే ఒక సహోదరి గురించి మనం చదువుతామండి. ఈ ద్వార్కా సంఘంలో ఒక శిష్యురాలుగా ఉందన్నమాట. ఆమెకి సూదితో చక్కగా వస్త్రాలు కుట్టేటటువంటి పని వచ్చండి. తనకు వచ్చినటువంటి ఆ పని ద్వారా ఏం చేసిందంటే అంగీలు కొట్టడం, మరి చక్కని వ్యాపారం చేసుకోవటం మొదలుపెట్టింది. అయితే ఆ చేతికి వచ్చినటువంటి ఆ పని ద్వారా ఆమె మరో మంచి పరిచర్య చేసింది. ఏం చేసిందంటే ఆ సంఘంలో తాను అటెండ్ అవుతున్నటువంటి ఆ సంఘంలో వెధవరాండ్రకి వస్త్రాలు కుట్టివ్వటం మొదలుపెట్టిందండి. సంఘంలో అందరి యొక్క అభిమానం ఆ విధంగా ఆమె పొందుకోవటం జరిగిందనమాట. ఒకవైపున తన వృత్తి ద్వారా తను వ్యాపారం చేసుకుంటూనే మరోవైపున సంఘంలో, సమాజంలో ఉన్నటువంటి వెధవరాండ్రకి చక్కని దానక్రియ, ధర్మకార్యం చేయటం మొదలుపెట్టిందనమాట. ఆ విధంగా చేయటం ద్వారా ద్వారకా ఎంతగా ప్రశంసించబడిందంటే బైబిల్ గ్రంథంలో ఆమె సడన్గా ఒకసారి మరణించిన పరిస్థితి వచ్చిందనమాట. అనేక మంది ఆ మరణించినప్పుడు ఆమె దగ్గరకు వచ్చి అంగలార్చడం, ఆమె కుట్టిన అంగీలు చూసుకుంటూ ఏడవటం మొదలుపెట్టారు. అద్భుతంగా దేవుడు ఆమెను బ్రతికించాడు అనుకోండి. అయితే ఈ ద్వారకా తనకు వచ్చిన పనిని తన సొంత లాభానికే కాకుండా సమాజంలో కొంతమంది మేలు కోసం ఉపయోగించబడినందువలన ఒక గొప్ప సాక్ష్యం పొందుకోవటమే కాకుండా ఆమె బహుగా ఆశీర్వదించబడిందండి. కాబట్టి మన చేతికి వచ్చినటువంటి మన పనిని మనం మన సొంత లాభం కోసమే చేసుకోవటమే కాకుండా ఆ నైపుణ్యాన్ని ఇతరుల యొక్క శ్రేయస్సు కోసం కూడా ఉపయోగిస్తే దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తాడు. రెండవదిగా 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 38 నుంచి 40 వచనాలు మనం చూస్తే గనక అక్కడ దావీదు గురించి చదువుతాం. దావీదుకి ఒక అద్భుతమైన పని వచ్చండి. అదేమిటంటే ఒడిసెల విసరటం వచ్చనమాట. గొలియాతుతో యుద్ధానికి దిగినప్పుడు దావీదుకి వయసు చాలేదు, బలము చాలేదు, అనుభవం కూడా చాలేదండి, ఎటువంటి యుద్ధాభ్యాసం కూడా లేదండి. అయినప్పటికీ కూడా సౌలు దావీదుకి కొన్ని యుద్ధ వస్త్రాలు తొడిగించటం, యుద్ధానికి సిద్ధం చేసి ఒక సైనికుడిలాగా పంపించడానికి ప్రయత్నం చేశాడు. కానీ అలవాటు లేక దావీదు అవన్నీ తీసి పక్కన పెట్టేశాడు. కానీ దావీదుకి ఒక్క పని బాగా వచ్చు. అదేమిటంటే ఒడిసెల విసరటం వచ్చండి. కాబట్టి ఏ పని అయితే తనకు వచ్చో ఆ పనిని ఆ యుద్ధంలో వాడటానికి సిద్ధపడి వెళ్ళాడు. ఏటిలో నున్ననైనటువంటి ఆ రాళ్ళు ఏరుకున్నాడండి.
ఆ ఒడిసెలు తీసుకుని యుద్ధానికి వెళ్ళినప్పుడు అద్భుతంగా దేవుని సహాయం దావీదుకి అందిందండి. చిన్న వయసులో ఒక గొప్ప విజయాన్ని సాధించాడు. తన చేతికి వచ్చిన ఆ విద్యనే దేవుడు ఆశీర్వదించాడు. ఆ చిన్న విద్యనే ఒక గొప్ప అద్భుతమైనటువంటి విజయాన్ని పొందుకునే విధంగా దేవుడు ఆశీర్వదించాడు. కాబట్టి ఉదయకాల సమయంలో ఎవరో చేసిన పనులు డిస్టర్బెన్స్ చేయకుండా మనకి ఏ పని అయితే వచ్చో, మనకి ఎంత పరిజ్ఞానం అయితే ఉందో ఆ పనినే మనం ఉపయోగించడం ప్రారంభించినట్లయితే ఆ చిన్న పనిని దేవుడు ఆశీర్వదిస్తాడండి. మూడవదిగా చూస్తే అపోస్తల కార్యాల గ్రంథం 18:3 మనం చూస్తే గనక అక్కడ పౌలు గారి గురించి చక్కని విషయం రాయబడి ఉంది. పౌలుకి కూడా ఒక పని వచ్చండి. అది ఏమిటంటే డేరాలు కొట్టడం వచ్చు. ఆయన సువార్త ప్రయాణంలో కొరింథీ పట్టణానికి వెళ్ళినప్పుడు అకుల ప్రిస్కిల అనే దంపతులు ఆయనకు పరిచయం అయ్యారు. ఎందుకు వారు అంత త్వరగా పరిచయం అయ్యారంటే వారు కూడా డేరాలు కుట్టుకునే వృత్తికి సంబంధించినటువంటి వారు అన్నమాట. కాబట్టి సులువుగా వారితో కలిసి మమేకమై ఆ డేరాలు కుడుతూ ఆ డేరాల పని చేస్తూనే వారికి మెల్లగా సువార్త ప్రకటించినప్పుడు వారు కూడా రక్షణ పొందారు. వారు కూడా పౌలు గారి యొక్క సువార్తను అంగీకరించి పౌలు చేస్తున్నటువంటి సువార్త పరిచర్యలో వారు కూడా ఒక అద్భుతమైనటువంటి పాత్ర పోషించారు దేవుని బిడ్డలారా. కాబట్టి మనకు వచ్చినటువంటి పనులతో మనం కష్టపడి పని చేస్తూ ఉన్నప్పుడు ఆ పనుల ద్వారా అనేకమైన ఆశీర్వాదాలు రావటం, అనేకమైన విజయాలు చూడటం, అనేక మంది పరిచయాలు కలవటం, అనేక మంది మనకి క్లోజ్ అవ్వటం, ఇవన్నీ కూడా జరగటాన్ని ఈ వాక్య భాగాల్లో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఉదయకాల సమయంలో సోమరులుగా ఉండకుండా ద్వారకా వలె, దావీదు వలె, పౌలు వలె చేతికి వచ్చినటువంటి పనులను శక్తివంచన లేకుండా నేర్పరత్వంతో నైపుణ్యంతో చేసుకుంటూ అభివృద్ధి చెందుతూ దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం. అలాంటి కృప ప్రభు మీకు నాకు అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.